మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం నుండి తరలిస్తున్న నిషేధిత 106 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కురవి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ వివరాలను వెల్లడించారు. మండల కేంద్ర శివారు గుండా ఓ కారులో ఒరిస్సాకు చెందిన 4 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కారును వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. కారులో 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసి ఓ వాహనాన్ని సీజ్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నా బ్యాగ్ కాదు రైట్ సార్. కూర్చోడు నిష్పన్నటువంటి జిల్లాలో గంజాయిని నిర్మూలించాలి అనేటువంటి వారి యొక్క ఆదేశం మేరకు కురి ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వారికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న కొంతమంది జన్ కార్లో ఖమ్మం నుండి కొంత గంజాయిని కురివి మరిపేట మీద హైదరాబాద్ తరలిస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారికి అది ఇన్ఫర్మేషన్ ప్రకారం కురి ఎస్ఐ గారి సిబ్బందితో వారి కురివి లోకల్లో వాహనం తనిఖీ చేపట్టగా వాహనాన్ని ఆపడం జరిగింది. ఆ వాహనంలో ఒక 3 బ్యాగుల్లో దాదాపు 106 కిలోల గంజాయి కనుగొనబడింది. ఇమీడియట్గా గంజాయిని సీజ్ చేసి వారిని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి మహబూబాబాద్ జిల్లా చిత్రకొండ నుండి వ్యక్తి తీసుకొస్తున్నారు. భానుమతి మహేందర్, ఇతనిది ధర్మవరం మరిపేట మండలం. ఇతనికి ఒక 3 వ్యక్తులు పరిచయం అయ్యారు. నర్సింగ్ మడి, చంద్ర మడ్కవి, రామచంద్ర మడి. వీళ్ళ 3 కూడా ఒరిస్సా వారు. ఈయన భానుమతి మహేందర్ ఈ మేస్త్రి పని చేస్తాడు. ఈ దగ్గర 3 లేబర్ పని చేస్తారు. వీళ్ళ ద్వారా 3 పంపించి ఒక జన్ కారు తీసుకొని సుదీప్ సర్కార్ అనే వ్యక్తి ద్వారా చిత్రకొండలో కొనుగోలు జరిగింది. చేసిన తర్వాత ఈ గంజాయిని వీళ్ళు చిత్రకొండ, ఖమ్మం, మరిపేడ, కురివి మరిపేడ ద్వారా హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్లో అవసరమైన వ్యక్తులకి అమ్మే ఉద్దేశం మీద దీన్ని పట్టడం జరిగింది. మంచి పని చేసేందుకు, గంజాయిని పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ శ్రీరామ్ ఐపీఎస్ గారు, ఎస్ఐ కురివి గారిని, సుబ్బంజని అందరూ కూడా అభినందించారు. వారికి చక్కటి రివార్డు ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.